ఇప్పుడు వీళ్ళని ఏమనాలి ఇప్పుడు? ఇక దయచేసి పేదలు చదువుకున్నటువంటి ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చదువుకుంటుని కేవలం ఫీజు రియంబర్స్మెంట్ పైనే ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళే ఉన్నాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్కు పైసలు ఇచ్చేందుకు నా దగ్గర రూపాయి లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోవాలని బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. సార్ మీ ప్రాజెక్టులు కట్టేందుకు ఎస్ఎల్బీసీ పూర్తి చేయడానికి 1000 కోట్లు వస్తూ ఉంటాయి, మీ కాంట్రాక్టులు పని చేసుకోవడానికి 1000 కోట్లు వస్తూ ఉంటాయి, పొంగులేటి లాంటి వాళ్ళకి పాత బిల్లులు చెల్లించడానికి మీ దగ్గర పైసలు ఉంటాయి. కానీ పేద విద్యార్థులు చదువుకొని స్కాలర్షిప్ల పైన ఆధారపడుతున్నటువంటి వాళ్ళకి మీరు పైసలు ఇచ్చేందుకు రూపాయి లేదని చెప్తావు నువ్వు. ఇగో మీకు ఇచ్చేందుకు పైసా కూడా లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గతంలో 2 సంవత్సరాల బకాయిలు, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల బకాయిలు, 4 సంవత్సరాల బకాయిలు ఇప్పుడు మిగిలిపోయినాయి. సుమారుగా 7,500 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కాలేజీలకు బాకీ ఉన్నాయి. ఇప్పుడు కాలేజీలు ఏం చేస్తా ఉన్నాడు? ప్రభుత్వం పైన ఒత్తిడి ఆడని చేస్తాడు, పిల్లల పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు. నీకు సర్టిఫికెట్లు కావాలంటే పైసలు కట్టు. సార్ పైసలు ఎక్కడి? ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం కడతది కదా అంటే, ప్రభుత్వం కట్టినప్పుడు నీ పైసలు నీకు ఇస్తా కానీ ఫస్ట్ నువ్వు కట్టు, అట్లయితే నీకు సర్టిఫికెట్ ఇస్తామని వాడు కొర్రీలు పెడతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇటు ప్రభుత్వం మధ్యలో, అటు కాలేజీ యాజమాన్యాల మధ్యలో విద్యార్థులంతా కూడా నలిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకు సార్ మీరు ఈ విద్యను, అలాగే ఉపాధిని, వైద్యాన్ని మొత్తం పూర్తి స్థాయిలో అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఈ ఫీజు రియంబర్స్మెంట్ని మొత్తమే ఎత్తేస్తారా మరి చెప్పురు అట్టన్నా? ఇక చేత కాదు మాకు, మేము ప్రజాప్రతినిధులుగా మేము పనికిరాము, మేము కేవలం పరిపాలన కోసం రాలేదు, దాచుకునేదానికి వచ్చినామని చెప్పేసి అట్లనే చెప్పుర్రి. ఏం నిర్వాహకం, ఏంది ఇది? ఇగో గింత బహిరంగనా? గింత కూడా లేకుండా ఏం మాట్లాడతారు? మీకు ఇచ్చేందుకు పైసా కూడా లేదు, ఫీజు రియంబర్స్మెంట్ పై నేనేం చేయలేను, డబ్బులన్నీ జీతాలు పథకాలకే సరిపోతున్నాయి. మరి ఎందుకు సార్ మరి మీరు తప్పక దిగిపోరాదు? ఎందుకు మరి చేత కాకపోతే ఎందుకు మరి ఉండ్రి? మీరు ప్రజాప్రతినిధులుగా ఉండేందుకు మరి పైసలు లేనటువంటి ప్రభుత్వం మీరు ఎందుకు ఉండి వేరేటోళ్ళు ఎవరైనా వచ్చి చేత లేని వచ్చి చేస్తాడు? ఇగో ఫీజు రియంబర్స్మెంట్ పై నేనేం చేయలేదట, మరి నువ్వేం చేయనప్పుడు ఎందుకు మరి? విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, దీనిపైన సమీక్షలు ఉన్నాయి, సమావేశాలు ఉన్నాయి, రోజు ఒక 3-4 మంది మంత్రులు ఇటు జూబ్లీ హిల్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దేనికి? ఎన్నికలు కదా. ఇంకా యూరేకాడికి ఎవరో పోయి మళ్ళీ సమీక్ష సమావేశాలు లేవు, ఇంక ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు లేవు? ప్రత్యేకమైనటువంటి గాలి మోటార్ వేసుకొని ఇక్కడి నుంచి బయట రాష్ట్రాలకు పోవచ్చు, పుస్తక ఆవిష్కరణ కోసం కూడా పక్క రాష్ట్రానికి పోవచ్చు. కానీ పోరగాల పైసలు ఇవ్వాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇంకా చాతను కావు. ప్రైవేటు కాలేజీలకు డిప్యూటీ సీఎం బట్టి స్పష్టీకరణ, సమ్మె వినిపించుకోవాలని మంత్రి శ్రీరాబాబు, 1,200 కోట్లను ఇవ్వాలని సంఘం ప్రతినిధులు, 7,500 కోట్ల నుంచి 8,000 కోట్లు బాకీ ఉన్నాయి, అట్లా 12,000 కోట్లని ఇల్లుతారని చెప్పేసి అంటే అవి కూడా లేవంటారు. ఇగో దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ వార్త కూడా ఇక్కడే ఉన్నది. ఇగో డబ్బులన్నీ ఉద్యోగాల జీతాలు ఇతర సంక్షేమ పథకాలకే పోతున్నాయి, ఇక మిగిలిందేమీ లేదు, రీఎంబర్స్మెంట్ పై నేనేం చేయలేను, మీకు ఇచ్చేందుకు పైసా కూడా లేదు, నన్నేం చేయమంటారో మీరే చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? దిగిపోరు అని చెప్తా ఉన్నాం మేము. దిగిపోరు సార్, అవసరం లేదు, చేత కాకపోతే ఊకోర్రి, నన్ను ఏం చేయమంటారో చెప్పురట. ఇంకా కాంట్రాక్టర్లు వచ్చి నీ క్యాబిన్ కాడ మీ ఉన్నటువంటి మీ చాంబార్ ముంగట వాళ్ళు ధర్నా చేసిండు, వాళ్ళకు రూపాయి లేదంటావు. ఏది మాజీ సర్పంచులు ఆ బిల్లును చెల్లించేందుకు చేత కాదు, ఈ ఫీజు రియంబర్స్మెంట్కి అసలు గతి లేదు, నన్నేం చేయమంటారు మీరే చెప్పండి అని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోతే సోమవారం నుంచి బంద్ పాటిస్తామని నోటీస్ ఇచ్చిన కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు శనివారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సమావేశమైంది. ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన 1,200 కోట్లను వెంటనే విడుదల చేస్తే సమ్మె యోచన విరమించుకుంటామని, మిగతా నిధులు నిర్దిష్ట కాల పరిమితిలో ఇవ్వాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద ఏమీ లేదని స్పష్టం చేసిండు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబుతో సచివాలయంలో వారు సమావేశమయ్యారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భారీ స్థాయి నిధులతో ముడిపడిన అంశమైనందున క్రమక్రమంగా పరిష్కరిస్తామని శ్రీధర్ బాబు అన్నారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సైతం వారితో సమావేశమయ్యారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెల్లించాల్సిన బకాయిల వివరాలు తెలుసుకున్నారు. దాదాపుగా 3,500 కోట్లు రావాల్సి ఉందని ప్రతినిధులు పేర్కొనగా 3,500 కోట్లు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 22 నెలల్లో ఈ ప్రభుత్వం కాలేజీలకు బకాయిలు ఉన్నది 3,500 కోట్లు. మొత్తం ఉన్నది ఆ గత సర్కారులో, గతంలో గత సర్కార్ హయాంలో 2022-23లో బకాయిలు ఉన్నది దాదాపుగా
4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. సో ఇదంతా కూడా కనబడతా ఉన్నది. విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. ఉన్నత విద్యలో అనేక ఇప్పుడు కనీసం మీరు కనీసం సంధాయించేటువంటి ప్రయత్నం చేయాలి. కనీసం వాళ్ళని సంధాయించే ప్రయత్నం చేయకపోగా వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఏంది? నాకడ పైసలు ఏమి లేవు, ఏం చేస్తావో చేసుకోపో అంటున్నారు. ఒక ప్రజాప్రతినిధివి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రివి, ఒక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్వి, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఏంటో అర్థం కాదు. ఇగో రియంబర్స్మెంట్ రాకుంటే 3 లక్షల మంది చదువు పూర్తి. రియంబర్స్మెంట్ రాకుండానే 3 లక్షల మంది చదువు పూర్తి అయిపోయింది. ఇప్పటికే ₹1 చెల్లించలేదు, వాళ్ళ చదువు అయిపోయింది. 4 ఏళ్ళుగా పైసా కూడా ఇవ్వని పాలకులు 4 ఏళ్ళు అవుతా ఉన్నది. బాజాబ్తా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు నష్టపోతున్నది పేద మధ్యతరగతి విద్యార్థులే. నెరవేరని ఫీజు రియంబర్స్మెంట్ పథకం లక్ష్యం. 4 ఏళ్ల క్రితం ఆదిలాబాద్కు చెందిన పేద గిరిజన విద్యార్థి రాజ్ కుమార్ ఎంసెట్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో 3,500 లోపు ర్యాంకు సాధించాడు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ కోటలో సిఎస్లో సీటు వచ్చింది. ఫీజు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని తల్లిదండ్రులు భావించగా 4 ఏళ్లలో 3.60 లక్షలు అంటే ₹3,60,000 చెల్లించవలసి వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా అని ప్రశ్నిస్తే ప్రభుత్వం చెల్లించాక మీకు ఇచ్చేస్తాం, ముందైతే చెల్లించాల్సిందే అని కాలేజీ యాజమాన్యం తెగేసి చెప్పింది. ఇది ఇతను ఒక్కడి సమస్య కాదు, రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థులది ఇదే పరిస్థితి. 4 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్కు నిధులు విడుదల కాకపోవడంతో ఇంజనీరింగ్, బి ఫార్మసీ, నర్సింగ్ కోర్సులకు చెందిన ఒక బ్యాచ్ ముగిసిపోయింది. 3 ఏళ్ల వ్యవధి గల LLB, 2 ఏళ్ల వ్యవధి గల MBA, MCA, LLM లాంటి కోర్సులను విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రాకుండానే యూపీ అలాగే పీజీ చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పైన ఉంటుంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు బాహబాటంగానే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. అటు పాలకులు ఇటు యాజమాన్యాల మధ్య విద్యార్థులే ఎక్కువగా నష్టపోతున్నారు. ఇక ఫీజులు తీసుకొని కాలు చెక్కులిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 4 ఏళ్ల బీటెక్, 2 ఏళ్ల ఎంటెక్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య దాదాపు 4 లక్షలు కాగా ఫార్మసీ, పాలిటెక్నిక్, మేనేజ్మెంట్, న్యాయ, BED, MED వంటి ఇతర వృత్తి విద్య కోర్సులు అభ్యసించే వారి సంఖ్య మరో 4 లక్షల వరకు ఉంటుంది. 4 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ కింద పైసా కూడా విడుదల కాకపోవడంతో ఇంజనీరింగ్, నర్సింగ్, బి ఫార్మసీ కోర్సులో ఒక బ్యాచ్, కొన్ని వృత్తి కోర్సుల్లో 2 బ్యాచ్లకు చెందిన వారు చదువులు పూర్తయ్యాయి. వీరి సంఖ్య అటు ఇటుగా 3 లక్షల వరకు ఉంటుందని అంచనా. 4 ఏళ్ల పాటు విద్యార్థులే ఆయా కాలేజీలకు ఫీజులు చెల్లించాల్సి వచ్చింది. గట్టిగా ప్రశ్నించినా ఫీజులు చెల్లించకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు ఇబ్బందులు పెడుతున్నాయి. చివరి సంవత్సరంలో పూర్తి ఫీజు చెల్లించిన విద్యార్థులకు ఖాళీ చెక్కులు ఇచ్చి ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే మీరు చెల్లించిన మొత్తం తిరిగి ఇచ్చేస్తామంటూ నమ్మబలుకుతున్నాయి. అయితే ఉచిత విద్య పేరిట చేర్చుకొని ₹1,00,000 వసూలు చేస్తుండటంతో పేద మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ కాలేజీల యాజమాన్యాల వాదన మరోలా ఉంది. తమకు ప్రభుత్వం నుంచి బకాయిలు రావడం లేదని, కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు చెప్పుర్రి. వాళ్ళు ఏం చేయాలి మరి? కాలేజీల యాజమాన్యాలు ఏం చేయాలి మరి? వాళ్ళకు కూడా గడవాలి కదా. వాళ్ళకు సంబంధించినటువంటి అధ్యాపకులు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన టీచర్స్ ఉంటారు, మెయింటెనెన్స్ ఉంటుంది, కిరాయిలు ఉంటాయి. వాళ్ళు కూడా చేసేది ఏముంటుంది చెప్పుర్రి? మొత్తం ఉన్నదంతా కూడా ప్రభుత్వం దగ్గరనే. ప్రభుత్వం చేసినటువంటి ఒక నిర్వాహకంతో ఈ విధమైనటువంటి దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది చదువు పూర్తి చేసుకున్నారు. ₹1 బిల్ల ఇప్పటి వరకు ఇవ్వలేదు. 3,500 కోట్లు ఈ సర్కారులో, 4,000 నుంచి 4,500 కోట్ల రూపాయలు ఆ సర్కారులో. మొత్తం కలిస్తే 7,500 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలకు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి బకాయిలు. వీళ్ళు వస్తే ఇప్పుడు 3 లక్షల మందికి ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలి పైసలుగా. ఆల్రెడీ కొంతమంది వసూలు చేస్తా ఉన్నారు ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలు. సర్టిఫికెట్లు కావాలి కదా, ఇప్పుడు ఇదే అదనన్నట్టు.